ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. ఈరోజు వీడియోలో నవ నరసింహ క్షేత్రంలో టాపిక్ పైన వీడియో ఉంటుంది, చూడగలరు. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే, చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నరసింహాయ నమః. నవ నరసింహ క్షేత్రంలో నవగ్రహ దోష నివారణకు నవ నరసింహ క్షేత్రాలు హిరణ్యకశ్యపుడిని సంహరించి వికటహాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ విష్ణుమూర్తి నరసింహునిగా 9 ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలిశారని ప్రతీతి. 1 జ్వాలా నరసింహస్వామి, 2 అహోబిల నరసింహస్వామి, 3 మల్లోల నరసింహస్వామి, 4 వరాహ నరసింహస్వామి, 5 కారంజ నరసింహస్వామి, 6 భార్గవ నరసింహస్వామి, 7 యోగానంద నరసింహస్వామి, 8 చిత్రవట నరసింహస్వామి, 9 పావన నరసింహస్వామి. 1 జ్వాలా నరసింహ క్షేత్రం కుజగ్రహ అనుగ్రహానికి దోషాలు పోవడానికి. నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట హైదరాబాద్ నుంచి 65 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ కొండపైన వెలిసిన నరసింహస్వామికి ఘనమైన చరిత్ర ఉంది. పూర్వము యాదవ మహర్షి కొండపైన తపస్సు చేశాడు. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవగా తనకు నరసింహమూర్తిని 3 అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడు. అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాలా నరసింహుడు, యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించాడు. ఎప్పటికీ స్వామి తన కళ్ళ ముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలిశాడు. స్వామి వెలిసిన స్థలం కొండపైన గుహలో ఉంటుంది. వైకుంఠవాసుని అసురుడైన హిరణ్యకశ్యపుడు నిందించినను శ్రీమన్నారాయణుడు తొనకలేదు. కానీ తన భక్తుడైన ప్రహ్లాదుని హింసించడం సహించలేకపోయాడు. అందుకే హరి నరసింహిగా ఆవర్పించాడు. ప్రహ్లాదుని కొరకు స్తంభం నందు వెలసి ప్రహ్లాదుని మాట సత్యం చేసి అది భయంకర రూపంతో హిరణ్యకశ్యపుడిని వక్షాన్ని చీల్చి సంహారం చేసేందుకు ఈ స్వామిని జ్వాలా నరసింహుడిగా వ్యవహరిస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కుజగ్రహ దోషాలు తొలగుతాయి. 2 అహోబిల నరసింహస్వామి గురుగ్రహ అనుగ్రహానికి దోషాలు పోవడానికి. నారాయణుడు ఉగ్ర నరసింహ అవతారం దాల్చి హిరణ్యకశ్యపుడిని చీల్చి చెండాడిన క్షేత్రమే అని స్థల పురాణం చెబుతారు. హిరణ్యకశ్యపుడిని చీల్చి చెండాడిన నరసింహస్వామి ఉగ్రరూపాన్ని చూసి దేవతలు అహోబలం అని ఆశ్చర్యంతో పొగిడారు. అందుకే ఈ క్షేత్రానికి అహోబిల నరసింహస్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు. 3 దేవతలు స్తోత్రం నందు చేసిన కోపము తగ్గని నరసింహస్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభూ తనకు తానే సాలగ్రామముగా ఎవరు ప్రతిష్ఠించ చేయని మూర్తిగా ఈ బీలమునందే వెలిసినారు. ప్రహ్లాదుడు ప్రార్థించగా గరుడాద్రి పర్వతం క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభూగా వెలిసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదై ఈ అహోబిలము. ఈ అహోబిలానికి దేవతలు స్తుతించినందున అహోబలమని బీలం నందు స్వయంగా వెలిసినందుకు అహోబిలమని 2 విధాలుగా అభివర్ణించారు. ఈ నరసింహస్వామిని పూజించిన వారికి గురుగ్రహ దోషాలు నివారణ అవుతాయి. 3 మల్లోల నరసింహస్వామి
శుక్రగ్రహ అనుగ్రహానికి, దోషాలు పోవడానికి. వేదాద్రి పర్వతం మీద లక్ష్మీ నరసింహస్వామిగా మా అనగా లక్ష్మి, లోల అనగా ప్రియుడు అని అర్థం. ఈ దేవాలయాన్ని మార్కోండ లక్ష్మమ్మ పేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం కలదు. స్వామివారు ప్రసన్నకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈ గుడి నిర్మించబడినది. ఇక్కడి శిల్పంలో స్వామి వామపదాన్ని ముడుచుకొని దక్షిణ పాదాన్ని వంచి కిందకు వదిలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమతోడపై లక్ష్మీదేవి, స్వామివారి వామహస్తము లక్ష్మీదేవిని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉంటుంది. స్వామిమూర్తి శంఖచక్ర వరద హస్తాలతో ఉన్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశాంతమైన, సుందరమైన చోటు. ధ్యాన అనుష్ఠానాలకు చక్కని వేదిక. ఈ నరసింహస్వామిని పూజించడానికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. 4 వరాహ నరసింహస్వామి రాహుగ్రహ అనుగ్రహానికి, దోషాలు పోవడానికి. వేదాద్రి పర్వతం యందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడిగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసురుని సంహరించి భూదేవి సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రం అని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి ఈ నరసింహమూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. 5 కారంజ నరసింహస్వామి చంద్రగ్రహ అనుగ్రహానికి, దోషాలు పోవడానికి. కారంజ వృక్ష స్వరూపమైన శ్రీ కారంజ నరసింహమూర్తికి కారంజ వృక్షం క్రింద పద్మాసనంతో వెంచేసి ఉన్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు. పగడాలు విప్పి నిలిచిన ఆదిశేషుని కింద ధ్యాన నిమగ్నుడైన మూర్తి గోబిలుడని మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనరని మరియు శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేయగా నరసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు నాకు శ్రీరామచంద్రమూర్తి తప్ప వేరెవ్వరూ తెలియదనగా నరసింహుడు నేనే శ్రీరాముని, నేనే నరసింహస్వామిని అనే ధనసు అస్తములతో దర్శనమివ్వగా ఈ స్వామికి కారం స్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము, త్రినేత్రము కలదు. అందుకే అన్నమయ్య పాలనేత్రాల ప్రపల్ల విద్యులత కేలి విహార లక్ష్మీ నరసింహ అని పాడారు. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును. సూర్యగ్రహ అనుగ్రహానికి, దోషాలు పోవడానికి భార్గవ నరసింహస్వామి 6. పరశురాముడు ఈ అక్షయ తీర్థమందు తపస్సు చేయగా శ్రీ నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని సంహారం చేసి స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రం అని పేరు. ఈ స్వామిని బార్గోటి అనే ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలు అందుకున్న దివ్యధామము ఈ ఆలయము దిగువ అవబోలానికి 2 కిలోమీటర్ దూరంలో ఉత్తర దిశలో ఈశాన్యం ఉన్నది. స్వామివారి విగ్రహం పీఠంపై చతుర్బాహుయుతంపై శంఖచక్రాన్వితములైన ఊర్ధ్వబాహువులతో అసురుని ప్రేవులను చీలుస్తూ 2 హస్తాలు ఖడ్గహస్తుడైన హిరణ్యకశ్యపుడు ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు ప్రభావలినందు దశావతారంతో ఈ విగ్రహము కలిగి ఉన్నది. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభిస్తుంది. 7 యోగానంద నరసింహస్వామి శనిగ్రహ అనుగ్రహానికి, దోషాలు పోవడానికి. యోగం నందు ఆనందమును ప్రసాదించుకున్నాడు కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహస్వామి అని పిలువబడుతున్నాడు. యోగ పట్టముతో విలసిల్లినాడు. ప్రహ్లాదుడు ఈ యోగా నరసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడంట. మనశ్చంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మనఃస్థిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయము. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును. 8 చత్రవట నరసింహస్వామి
కేతుగ్రహ అనుగ్రహానికి, దోషాలు పోవడానికి. పద్మాసనంతో అభయస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈ మూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. ఆహా ఓహో అన్నట్టు ఇద్దరు గంధర్వులు అతి వేగంతో గానం చేసి నృత్యం చేయగా నరసింహస్వామి సంతోషించి వారికి శాప విమోచనం గావించను. కిన్నెర కింపురుష నారదులు ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లుండే ఈ స్వామిని ఛత్రపట్ట స్వామి అని పిలుస్తారు. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును. 9 పావన నరసింహస్వామి. బుధగ్రహ అనుగ్రహానికి, దోషాలు పోవడానికి. పరమ పావన ప్రదేశంలో 7 పడగల ఆదిశేషన్ క్రింద తీర్చిదిద్దిన మూర్తి. ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారంలో జరిగే సుఖదుఖాలను తొలగించేవాడని అర్థమగుచున్నది. మరియు భరద్వాజ ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామివారు మహాలక్ష్మి సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రాన్ని పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కిలోమీటర్ దూరంలో దక్షిణ దిశలో ఉన్నది. పాపకార్యములు చేసిన వారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గర నుండి ప్రతి శనివారము నరసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్థనా రూపంగా సేవించి దర్శించుకుంటారు. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.